విశాఖలోని తాడిచెట్లపాలెం సంజీవ్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. మనం విజువల్లో కనుక ఒకసారి చూస్తే ఇక్కడ ఒక చిన్న పాపని మొత్తం కాళ్ళు చేతులు మొత్తం బాడీ అంతా కూడా ముక్కలుగా నరికి మొత్తం అక్కడే చిందరవందరగా డ్రైనేజీలో పడేసినటువంటి సంఘటన వెలుగు చూసింది. ఒక ఛిద్రమైనటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే సంఘటనా స్థలంలో పోలీసులు మొత్తం అంతా కూడా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అసలు ఈ మా పసికందుకు సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ ఎక్కడ పడేశారు, ఎలా జరిగింది ఇది అనే దాని మీద ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్లో కూడా ఖాళీ భాగాలని ఒకే చోట 2-3 సంబంధించినటువంటి భాగాలన్నింటినీ కూడా డ్రైనేజీలో పడేసినటువంటిది అయితే ఉంది. స్థానికంగా 2 వైపులా కూడా వీటికి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం వీటికి సంబంధించి పోలీసులు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఫారెన్సిక్ టీమ్స్కి సంబంధించి అదేవిధంగా క్లోజ్ టీమ్స్ కూడా అసలు ఈ హత్యకు సంబంధించి, ఎందుకంటే చిన్న పాప ముక్కలుగా అలా కట్ చేసి పడేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏముందనేది ఎక్కడ ఒక్క పార్ట్ కూడా మిస్ కాకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే పోలీసులు కేసుకు సంబంధించినటువంటి క్లూస్ అన్నింటినీ కూడా తీసినటువంటిది అయితే ఉంది. ఇది చాలా మనం అక్కడ రక్తం సంబంధించి శరీర భాగాల మీద రక్తం కూడా వాటర్ ఫ్లో అవుతున్నా ఇంకా ఈరోజే జరిగినట్లుగా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. సో దీంతో ఈ కేసుకు సంబంధించి దీన్ని ఛేదించడానికి ప్రస్తుతం అయితే పోలీసులు స్పెషల్ క్లూ టీమ్స్ని కూడా రప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనతో రవికుమార్ గారు ఉన్నారు. సార్, అసలు దీనికి సంబంధించి ఏంటి, అసలు ఏమైనా తెలిసిందా? ముక్కలుగా ఎన్ని చోట్ల ఉన్నాయి? బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు ఉదయం సుమారు 8:30 ప్రాంతంలో ఒక ఫోన్ చేయడం జరిగింది. మా యొక్క మహిళా పోలీసు ఫోన్ చేసి కంచరపాలెం పరిధిలో ఉన్న సంజీవయ్య కాలనీ బెతస్తా చర్చ్ పక్కన పైన ఒక కాలువలో ఇన్ఫెంట్ బేబీ యొక్క కాళ్ళు వేరేగా చేతులు వేరేగా కట్ చేసి పడి ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా స్పాట్కి విజిట్ చేశాను. మా సిపి గారు, డీసీపీ మేడం, ఏసీపీ గారు ఉత్తర్వుల మేరకు వచ్చి స్పాట్ విజిట్ చేసి చూడగా ఇక్కడ ఈ కాలువకి ఇటువైపులో అటువైపులో కూడా మెట్లు ఉన్నాయి. మెట్లకి ఇటువైపులో అటువైపులా కాళ్ళు వేరేగా చేతులు వేరేగా కట్ చేసి ఉన్నాయి. అలాగే ఈ ఏదైతే కింద భాగం ఉందో కాళ్ళ పై భాగం నడుము వద్ద అది కూడా వేరే కట్ చేసి ఉంది. ఇక్కడ ఎప్పుడు జరిగి ఉండొచ్చు? అసలు ఈ సీన్ ఆఫ్ ఎఫర్ట్స్ని చూస్తుంటే ఎప్పుడు జరిగి ఉండే ఛాన్స్ ఉందని ఏమైనా భావిస్తున్నారు? అవయవాలపైన ఉన్న రక్తం బట్టి ఇది 10 to 15 అవర్స్ మధ్యలో కిందటి మాత్రమే జరిగి ఉంటుందని అనుకుంటున్నాము. ఇది రాత్రి మీద ఎవరైనా ఎక్కడైనా ఈ విధంగా కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారా, లేకపోతే పైన ఎక్కడైనా పడేశారా అన్నది ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. ముందు ఈ ఇన్ఫెంట్ బేబీని ఐడెంటిఫై చేయాల్సి ఉంది. పేరెంట్స్ ఎవరు ఏంటన్నది, ఎలా జరిగిందన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. సో మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే శరీర భాగాలు అన్నీ ఒక్కొక్క చోట ఈ భాగాలను అయితే పడేసినటువంటిది అయితే చూడొచ్చు. ఎక్కడా కూడా ఈ శరీర భాగాలన్నీ కూడా ఇక్కడి నుంచి పోకుండా ఉండేలాగా ప్రస్తుతం పోలీసులు అయితే దీనికి సంబంధించి అన్నింటినీ కొంత జాగ్రత్తలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడి నుంచి కొండ మీదకి వెళ్తున్నటువంటి ప్లేసు, పైన ఇది ఎక్కడన్నా జరిగిందా ఏంటనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసుకు సంబంధించి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఎక్కడా కూడా ముఖ్యంగా చూస్తే వస్తున్నటువంటి ఈ ప్లేస్కి సంబంధించి క్లూస్ టీమ్స్, అదేవిధంగా స్పెషల్ టీమ్స్ ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చి కేసుకు సంబంధించి అయితే విచారణ చేసే పనిలో పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ చిన్న పిల్లలకి సంబంధించి ఈ శరీర భాగాన్ని మొత్తం నడుము, కాళ్ళు, చేతులు, తల వేరువేరుగా కట్ చేసి ఇక్కడ పడేసినటువంటి నేపథ్యంలో ఒక ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ వీధిలో ఉన్నటువంటి వాళ్ళంతా ప్రస్తుతం అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక సంచలనం అని చెప్పాలి. ముఖ్యంగా ఒక భయాందోళన అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే పోలీసులు దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. స్పెషల్ క్లూస్ టీమ్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి క్లూస్ టీమ్స్ని ఇక్కడికైతే రప్పించినటువంటిది ఏందో వాళ్ళు అసలు ఈ శరీర భాగాలను బట్టి పోలీసులు చెప్తున్న లెక్క ప్రకారం ఇంచుమించుగా 10 నుంచి 15 గంటల మధ్య వ్యవధిలోనే జరుగుండొచ్చు. తెల్లవారుజామున ఎవరన్నా ఇలా కట్ చేసి శరీర భాగాలన్నింటినీ కూడా డ్రైనేజీలో పడేశారా, ఈ శరీర భాగాలు ఉన్నటువంటి ప్లేస్లోనే డ్రైనేజీ పడేశారా, లేదా
మార్నింగ్ టైంలో కొంచెం ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి పైన ఎక్కడైనా పడేయడం వల్ల ఎక్కడి వరకు కొట్టుకొచ్చి ఆగ్ని అనేది తెలియాల్సినటువంటిది అయితే ఉంది. కానీ ఒక హృదయ విదారక ఒక పసిపాపని ముక్కలు ముక్కలుగా చేసి శరీర భాగాల్ని వేరు వేరు చోట్ల పడేశారు. ఇప్పటికీ అటు ముఖ్యంగా చూస్తే కాళ్ళు, చేతులు, నడుము, ఇతర భాగాలు దొరికినాయి. కానీ తల ఎక్కడ ఉందనేది దొరకలేదు. దానికోసం పోలీసులు మొత్తం ఈ డ్రైనేజీ పారుతున్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.